ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏరియా జీఎం డి లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జీఎం మాట్లాడుతూ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉన్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి ఆ జన్మ బ్రహ్మచారిగా జీవించారని తెలిపారు. మన నీరు, నిధులు, నియామకాలను మనమే సాధించుకోవాలని ఆర్నిశలు పోరాటం చేసిన మహానుభావుడని సందర్భంగా కొనియాడారు. మనం స్వాతంత్ర్య సమరాన్ని చూడలేదు, స్వాతంత్ర్య పోరాటాన్ని మనలో చాలా మంది చూడలేదు, కానీ మనలో చాలా మంది తెలంగాణ పోరాటం చేస్తారు. సో స్వాతంత్ర పోరాటం ఎట్లా ఉంటుందో ఊహించుకోవచ్చు. అట్లా ఒక 4 ఏళ్ల పసికందు నుంచి 80 ఏళ్ళు కాటికి కాసుకున్న వృద్ధులు దాకా ప్రతి రంగంలోనూ మనం చూసిన మన కళ్ళ ముందు తెలంగాణ పోరాటం అనేది ఎట్లా అయింది, దానికి వెన్నెముక ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని చెప్పాలి. అట్లే తెలంగాణ ఇందాక కూడా మిత్రులు చెప్పారు, చక్కగా చెప్పారు. శ్రీ రమేష్ గారు కానీ, దేవాచార్య గారు కానీ, మిగిలిన వర్గాలు కానీ, తెలంగాణకు జాతిపిత ఎట్లయితే ఉందో తెలంగాణకు జాతిపిత అంటే జయశంకర్ సార్ని మనం వర్ణించవచ్చు, వారిని ఊహించవచ్చు. ఆ రకంగా చేశారు. ఆయన ఒక్క మాటలో ఆయన అన్న ఒక నినాదం ఒకసారి గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏమనంటే ఆయన అనేవాళ్ళట, అబ్తో ఏకీ ఖ్వాయిష్ హై, అబ్తో ఏకీ ఖ్వాయిష్ హై, బస్ తెలంగాణకు దేఖనా ఔర్ మర్ జానా. అంటే ఒక మన కళ్ళ ముందు ఒక వ్యక్తి తెలంగాణ నేను చూస్తే చాలు వర్ణించవచ్చు అని చెప్పినంటే దేనికోసం ఆయన జీవించారు, దేనికోసం ఆయన బతికారు, ఆయన ఏది శ్వాసగా బతికారు అనే దానికి ఇది మంచుతునగా. జీవితాంతం కూడా వివాహం చేసుకోకుండా ఇదే యొక్క సాధన కోసం ఒక వ్యక్తి తన యొక్క ప్రతిరోజు ప్రతి శ్వాస ఎట్లయితే ఉన్నారో అనే దానికి అది మరొక ఉదాహరణ. ఈ రకంగా మనందరి యొక్క తెలంగాణ వాసులు, అట్లే ముందు వచ్చే తెలంగాణ అందరి తరాలకు కూడా శ్రీ జయశంకర్ సార్ అనేది ఆదర్శంగా మన మనసులలో తెలంగాణ ఉన్న రోజులు కూడా ఆమరణీయం ఉంటుంది. వారి యొక్క జీవితము అదొక వారి యొక్క జీవితము ఒక ఉదాహరణను ఎప్పటికీ ఉండిపోతుంది మన తెలంగాణ వాసులందరి యొక్క. ఈ కార్యక్రమంలో SO2 GM ఆంజనేయ ప్రసాద్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, CMOI ప్రతినిధి క్రాంతి కుమార్, AITC నాయకులు రాజు, సీనియర్ PO హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.